Hi, Manispect investors. Today we'll talk about a story between ఫ్లైట్ రన్వే అండ్ ఫ్లైట్స్. ఒక సింపుల్ స్టోరీ అనమాట. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరు ఎర్లీ ఇన్వెస్టర్, ఒకటి లేట్ ఇన్వెస్టర్ అనమాట. ఈ ఎర్లీ ఇన్వెస్టర్ ఏమో ఇద్దరికి ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేశారనమాట. 25 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ ఒకేసారి రిటైర్ అవుదాం అనుకున్నారు. 50 ఇయర్స్‌కి రిటైర్ అయిపోదాం అనుకున్నారనమాట. ఈ ఎర్లీ ఇన్వెస్టర్ ఏమో 25 ఇయర్స్‌కి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారనమాట. ఎంత 5000 ఎస్ఐపి తోటి 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసాడనమాట తిను. లేట్ ఇన్వెస్టర్ ఏమో ఈ 35 ఇయర్స్ అప్పుడు చూస్తుంటాడనమాట. ఫస్ట్ ఇన్వెస్టర్‌ది చూసుంటాడనమాట. ఏమైందిరా? ఎలా చేస్తున్నావు? అని అడుగుంటాడు. అడుగుంటే తిను నేను 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాను. 10 ఇయర్స్‌గా నాకు 6,00,000 ఇన్వెస్ట్ చేశాను. నాకు దగ్గర అరౌండ్‌గా 12,00,000 వచ్చిందంటాడు. ఓకే. బావుంది కదా! అని చెప్పి ఈ లేట్ ఇన్వెస్టర్ ఏమంటాడు? సరే పోతే పోయిందిలే 10 ఏళ్ళు నెక్స్ట్ 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాడు. ఆ నెక్స్ట్ 15 ఇయర్స్‌లో ఈయనేమనుకుంటాడు తనని బీట్ చేయాలని ఏం చేస్తాడు 15,000 స్టార్ట్ చేస్తాడనమాట ఎస్ఐపి. ఈ ఎస్ఐపి 15,000 స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతదంటే తిను ఇన్వెస్ట్ చేసింది 27,00,000 ఇన్వెస్ట్ చేస్తాడనమాట మొత్తం 15 ఇయర్స్ గాను. తనకొచ్చేది 71,00,000 అనమాట. ఈ ఎర్లీ ఇన్వెస్టర్‌కి 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుంటాడు కదా! తనకెంతవుతుంది 15,00,000 ఇన్వెస్ట్ చేసుంటాడు. కాకపోతే దీనికి రిటర్న్స్ వచ్చి 85,00,000 అవుతుందనమాట. ఈ మధ్య గ్యాప్ ఈ 14,00,000 ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ప్రొక్రాస్టినేషన్ టాక్స్ అనమాట అంటారనమాట. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు ఎర్లీ ఇన్వెస్టర్ అంటే ఏంటి ఈ రన్‌వే ఉండిద్ది కదా! లాంగ్ రన్‌వే అనమాట. లాంగ్ రన్‌వేలో లెస్ లెస్ ఫ్యూయల్ కావాలి. లాంగ్ టైమ్ ఉంటది. కాబట్టి ఫ్లైట్ ఈజీగా రన్ అవ్వడానికి ఈజీగా ఉంటదనమాట. ఫ్లై అవ్వడానికి ఈజీగా ఉంటదనమాట. ఇదే 35 ఇయర్స్ అతనికి ఏమవుతదంటే లెస్ రన్‌వే ఉండిద్ది. ఎక్కువ ఫ్యూయల్ పెట్టాలి. ఫ్యూయల్ అంటే ఏంటి? ఎస్ఐపి. మళ్ళీ అది ఫ్లై అవ్వడానికి కొంచెం హార్డ్‌గా ఉంటుంది. సో, ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు స్టార్ట్ ఎర్లీ అనుకోని స్టార్ట్ చేయాలనమాట. నెవర్ లేట్ టు స్టార్ట్. సో, ఎవరికన్నా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ ఔట్. థాంక్ యూ.